దానికోసం ఏడవడం కంటే ఉన్నదానితో సంతృప్తి చెందడం ఉత్తమం అంటారు పెద్దలు. మరి పెద్దలు చెప్పిన మాట వినాలి కదా. మహేష్ అభిమానులు అదే చేస్తున్నారు ఇప్పుడు. అప్డేట్ కోసం బాధపడడం కంటే వచ్చిన తమ హీరో 50వ పుట్టినరోజును పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. పార్దు దెబ్బకు షేక్ అయిపోతుందంతా. మరి ఈసారి మహేష్ బర్త్డే సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. మొదలైపోయింది. మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా మొదలైపోయింది. అసలు లేనప్పుడు కొసరుతోనే పండుగ చేసుకోవాలి కదా. మహేష్ బాబు అభిమానులు అదే చేస్తున్నారిప్పుడు. ఆగస్టు 9న తమ హీరో 50వ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. దానికి తోడు అతడు రీ-రిలీజ్ తో థియేటర్స్ అన్ని కిటకిటలాడుతున్నాయి. 20 ఏళ్ల తర్వాత కూడా పార్దు డామినేషన్ అలాగే కొనసాగుతోంది. గుంటూరు కారం తర్వాత పూర్తిగా రాజమౌళి సినిమాతో బిజీ అయిపోయారు మహేష్. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. తెలుసుగా, ఒక్కసారి జక్కన్న సినిమా వైపు వెళ్తే హీరోలు ఎంత బిజీగా ఉంటారు. అందుకే 2 ఏళ్లుగా సూపర్ స్టార్ బర్త్డేకి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇక పాత సినిమాల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. 2023లో బిజినెస్ మ్యాన్, మొన్న ఖలేజా, ఇప్పుడు అతడు అంటూ పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. రాజమౌళి సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులు ఎదురు చూశారు. కానీ అలాంటిదేం లేదు. ఇప్పుడే చెప్తే టూ ఎర్లీ అవుతుందని భావిస్తున్నారు దర్శక ధీరుడు. అందుకే SSMB 29 పక్కన పెట్టి పార్దుతో పండుగ చేసుకుంటున్నారు. అతడు రీ-రిలీజ్ తో థియేటర్స్ అన్ని కిటకిటలాడుతున్నాయి. కుదిరితే 2026లో SSMB 29 అప్డేట్ రావచ్చు. తెగించాలని ఫిక్స్ అయినప్పుడు పూర్తిగా తెగించాలి. సగం సగం ఉంటూ మోమాట పడకూడదు. నాని ఇప్పుడు ఇదే చేస్తున్నారు. మొన్న హిట్ 3లోనే వైలెన్స్ ఎక్కువ అయిపోయిందంటే ఇప్పుడు ఏకంగా దానికి అమ్మమ్మ లాంటి వైలెన్స్ సినిమాతో వస్తున్నారు. అసలు నాని ఏం చేయబోతున్నారు? అచ్చొచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరం అవుతున్నారా? నాని కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నారా? అదేంటి, వరుస విషయాలతో పాటు 100 కోట్ల సినిమాలిస్తున్న హీరోని పట్టుకుని ట్రాక్ మారుతున్నారా అంటారేంటి? అర్థం లేకుండా అనుకోవచ్చు. కానీ నాని నిర్ణయాలు చూస్తుంటే ఫ్యాన్స్ కు ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. ఒకప్పుడు ఎలా ఉండే నాని గారు ఎలా అయిపోతున్నారంటూ షాక్ అవుతున్నారు వాళ్ళు. ఎదిగో, నాని అంటే మన ఆడియన్స్ కు ఇలాగే కూల్ గా పక్కింటి అబ్బాయిగా కనిపించేవారు. ఏవండోయ్ నానిగారు అని పిలిస్తే ఆ అంటూ పలికేంత దగ్గరగా ఉంటాయి ఆయన పాత్రలు. ఇప్పుడేమో మాస్ అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరంగా వెళుతున్నారు న్యాచురల్ స్టార్. ఈయన సినిమాల్లో రాను రాను వైలెన్స్ మరీ ఎక్కువైపోతోంది. మొన్నొచ్చిన హిట్ 3 చూశాక వామ్మో అక్కడున్నది నానియేనా అని అనుమానాలు వచ్చాయందరికి. యానిమల్ కే బాప్లా ఉన్నాడేంట్రా బాబు అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. అర్జున్ సర్కార్ పాత్రను అంత సీరియస్ గా తీసుకున్నారు నాని. ఇక ఇప్పుడు పారడైజ్ టీజర్ లుక్స్ చూస్తుంటే అభిమానులకు ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి. పారడైజ్ సినిమా నుండి 2-3 లుక్స్ విడుదల చేశారు ఇప్పుడు. ఇందులో జడల్ పాత్రలో నటిస్తున్నారు న్యాచురల్ స్టార్. దీని బడ్జెట్ 120 కోట్లు. 200 కోట్లే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు నాని. చార్మినార్ చుట్టుపక్కల జరిగే కథతో ఇది తెరకెక్కుతోంది. ఇది పూర్తిగా ఏ సర్టిఫికేట్ సినిమానే. పైగా పిల్లలకు నో ఎంట్రీ అని తేల్చేశారు నాని. మరి సినిమాతో నాని ఏం చేయబోతున్నారో చూడాలిక. సెకండ్ ఛాన్స్ కోసం, సెకండ్ ఇన్నింగ్స్ కోసం సాయాసక్తులా ప్రయత్నిస్తున్నారు ఓ బ్యూటీ. ఒక్కసారి పడితే మళ్ళీ పుంజుకోవడం కష్టం. ఇప్పుడున్న పోటీలో హీరోయిన్లు 2 ఏళ్లు కనబడకపోతే ఇంకా అంతే. ఈ పోటీలో కూడా తన లక్ పరీక్షించుకుంటున్నారు ఓ బ్యూటీ. మరోసారి సత్తా చూపించాలని వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇంతకీ ఎవరా సీనియర్ హీరోయిన్? ఓ టైంలో ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారు. హీరోయిన్ గా కమిట్ అయిన పూరి జగన్నాథ్ జనగణమనతో పాటు గాంజా శంకర్ సినిమాలు ఆగిపోవడం, కార్తిక్ దండు చైతు సినిమా నుండి తప్పించడంతో పూజా కెరియర్ తెలుగులో పూర్తిగా గాడి తప్పింది. టాలీవుడ్ పట్టించుకోకపోవడంతో తమిళం, హిందీపై ఫోకస్ చేస్తున్నారు పూజ. ఈ మధ్య తమిళంలో సూర్యతో నటించిన రెట్రో డిజాస్టర్ కావడం పూజకు మరో దెబ్బ. తను గ్యాప్ తీసుకోలేదని అలా వచ్చిందంటున్నారు ఈ బ్యూటీ. తెలుగులో ఈ మధ్య ఒక సినిమా సాయం చేశారు పూజ. దుల్కర్ సల్మాన్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ మధ్య సినిమా మొదలైంది. తమిళంలో చాలా బిజీగా ఉన్నారు పూజ. రజనీకాంత్ కూలీ, విజయ్ జననాయగన్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. వీటితో కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీలోనూ ఆఫర్స్ పర్లేదు. తెలుగులో ఒక్కటంటే ఒకే సినిమా చేతిలో ఉంది. మరో 2 చర్చల దశలో ఉన్నాయి. అందులో ఒకటి ఫైనల్ అయ్యేలా కనిపిస్తోంది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఒక స్పోర్ట్స్ డ్రామా రెడీ అవుతోంది. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇష్క్ తరువాత విక్రమ్, నితిన్ కాంబినేషన్లో రానున్న సినిమా ఇది. దుల్కర్ సల్మాన్, నితిన్ సినిమాలతో మరోసారి తెలుగులో బిజీ అవ్వాలని చూస్తున్నారు పూజ.
అసలే చేతిలో సినిమాలు లేవు, ఆశలన్నీ ఆ ఒక్క వెబ్ సిరీస్ పైనే ఉన్నాయి. తెలుగులో అవకాశం ఇస్తే నటిస్తానంటున్నారు. రీ ఎంట్రీ కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు. ఇన్నాళ్లకు ఆ ఆఫర్ వచ్చినట్లే కనిపిస్తుంది. మరి రీ ఎంట్రీ కోసం తంటాలు పడుతున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఆమెకు వచ్చిన ఆఫర్ ఏంటి? 2 ఏళ్ల కింద విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో నటించాక టాలీవుడ్ వైపు చూడట్లేదు సమంత. పూర్తిగా ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టారు. పైగా సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్లు మాత్రమే చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ లాంటి సిరీస్లతో ముంబైకి మకాం మార్చేశారు శామ్. తాజాగా రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ చేస్తున్నారు. సిటాడెల్ సెట్స్ పై ఉన్నప్పుడే రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సిరీస్ కూడా రాజ్ డీకేనే క్రియేట్ చేస్తున్నారు. ఏడాది కిందే మొదలుపెట్టిన ఈ సిరీస్ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఇండోర్ టాకీ అంతా పూర్తయిందని, అవుట్డోర్ యాక్షన్ సీక్వెన్స్ల కోసం రెడీ అవుతున్నట్లు తెలిపారు మేకర్స్. కానీ అంతలోనే ఈ సిరీస్ ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కారణంగా కోట్ల రూపాయల స్కామ్ జరగడంతో రక్త బ్రహ్మాండ్ ను ఆపేయాలని నెట్ఫ్లిక్స్ నిర్ణయించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అది నిజం కాదని, నెక్స్ట్ స్కెడ్యూల్లో సమంతతో పాటు ఆదిత్య రాయ్ కపూర్ జాయిన్ అవుతారని చెప్పారు రాజ్ డీకే. మరోవైపు శుభం సినిమాతో నిర్మాతగా మారిన సమంత మా ఇంటి బంగారంతో త్వరలోనే ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పెద్ది సినిమాలో సమంత ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని తెలుస్తోంది. మళ్లీ ఈ కాంబో రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. ఏఆర్ రెహమాన్ ఈ స్పెషల్ సాంగ్ కి అద్దిరిపోయే ట్యూన్ రెడీ చేస్తున్నారు. మొత్తానికి సమంత కోరుకుంటున్న రీ ఎంట్రీ పెద్దితో ఉంటుందేమో చూడాలి. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సెట్లో బిజీగా ఉండే రష్మిక మందన నెగిటివిటీని ఎలా డీల్ చేస్తూ ఉంటారు? సోషల్ మీడియా ట్రోలింగ్ మనసు దాకా రాకుండా ఎలా సేఫ్గా ఉంటారు? ఇలాంటి ప్రశ్నలు ఆమె అభిమానులకు ఎన్నో. లేటెస్ట్గా వాటినే అడ్రస్ చేశారు నేషనల్ క్రష్. ఆ డీటెయిల్స్ మీకోసం. నెగిటివిటీ సర్వత్రా ఉంటుంది, కానీ మనం ఫోకస్ చేయాల్సింది దేని మీదో మనకో క్లారిటీ ఉండాలి అని అంటున్నారు రష్మిక మందన్న. వృత్తిపరంగా తీరిక లేకుండా ఉండానన్నారు. ప్రయాణంపై దృష్టి పెట్టినప్పుడు పక్క చూపులు ఉండవన్నది నేషనల్ క్రష్ చెబుతోన్న మాట. సాటి మనుషుల పట్ల దయతో ప్రవర్తించినప్పుడు మన చుట్టూ పాజిటివిటీ ఉంటుందన్నారు మిస్ మందన్న. సాటి మనుషుల్ని కాస్త ఊపిరి పీల్చుకొనిద్దాం, మనం ఎదగడం కోసం పక్కవాళ్ల గొంతు నొక్కక్కర్లేదన్నారు రష్మిక. ఈ ప్రపంచం చాలా పెద్దది, మనందరికీ స్థలం ఉంది అన్నది రష్మిక నమ్మే సిద్ధాంతం. బేసిక్గా రష్మిక చాలా ఎమోషనల్ పర్సన్ అట. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసట. అంత రియల్గా ఉంటారు కాబట్టే అందరూ ఆమెను జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తుంటారట. ఎట్ ద సేమ్ టైం తనలోని భావోద్వేగాల్ని జనాల ముందు పెద్దగా ప్రదర్శించడానికి ఇష్టపడరట రష్మిక. నటిగా సొసైటీలోకి వచ్చాక తన రియల్ ఎమోషన్స్ని కూడా చాలామంది ఫేక్ అనుకునే ప్రమాదం ఉందని, దాన్ని తన బలహీనతగా ఎవరూ చూడకూడదని, అందుకే కొన్నిసార్లు గోప్యత తప్పదని అంటున్నారు రష్మిక. సో చూసారుగా, ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.